ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్. పాకిస్తాన్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే గుజరాత్ పోలీసులకు భారీ షాక్ తగిలింది. 400 మందికి పైగా వేరే వాళ్ళు పట్టుబడ్డారు. వివరాలు చూస్తే వీడియో పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే కనుక చేరుతుంది. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల హోంశాఖలతో పాటు డీజీపీలకు కూడా అక్రమంగా భారత్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కి పంపించేయాలని చెప్పి ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానీయులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్రంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, ఎస్ఓజీ, ఈఓడబ్ల్యూ, జోన్ 6 ప్రధాన కార్యాలయాల బృందాలతో కలిసి అహ్మదాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించింది పోలీసు శాఖ. సో అంటే అన్ని శాఖలు కలిపి కూంబింగ్ ఆపరేషన్ అయితే కనుక నిర్వహించాయి. ఇందులో విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ పౌరుల కోసం నిర్వహించిన ఈ ఆపరేషన్ సమయంలో 400 మందికి పైగా అనుమానాస్పద వలసదారులు అయితే బయటపడ్డారు. వీరంతా కూడా రాష్ట్రంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత పౌరులుగా కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఉంటున్నారు కూడా. తాజా తనిఖీల్లో వారి బండారం బయటపడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ గారు తెలిపారు. వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మిగిలిన వారి వద్ద చూస్తే ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంతో దేశవ్యాప్తంగా కూడా ఉన్న ప్రధాన నగరాల్లో పాకిస్తానీయుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడికి ఎలాగొచ్చారనేది ఒక పాయింట్ అయితే గనక వీళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఎవరిస్తున్నారు? వీళ్ళకి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేది ఎవరు? వీళ్ళకి ఇక్కడ అక్రమంగా చొరబడ్డానికి, ఇక్కడ వీళ్ళకి నివాసం ఉండడానికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారు? వాళ్ళందరిని కూడా పట్టుకుంది అంతే తప్ప ఈ ఓ పట్టాన ఆగేటట్టు కనిపించడం లేదు.